త్యాగాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనకి ఎక్కడ తీర్పు తీర్చబడ్డదంటే ప్రేతోర్యం అను ఒక ప్రాంతంలో అధికార మందిరంలో తీర్పు తీర్చబడ్డది. అక్కడి నుంచి ఆయన ప్రయాణం అంతా కూడా ఎక్కడ కొనసాగిందంటే, ఎక్కడ సిలువేశారంటే ఆయన్ని గొలుగొత్త మీద కలవరి అనబడినటువంటి కపాలం అనబడిన స్థలానికి తీసుకొచ్చి అక్కడ సిలువేశారు. సో అక్కడి నుంచి ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ నుంచి 2-3 కిలోమీటర్ల దూరం ఆయన సిలువ ప్రయాణం కొనసాగింది. ఎక్కడి నుంచి అంటే ఆయనకి సిలువ శిక్ష విధించబడిన దగ్గర నుంచి ఆయన్ని సిలువ వేసినటువంటి ఆ కపాలం అనబడినటువంటి ఆ ప్రాంతం వరకు ఇంచుమించు 1 నుంచి 3 కిలోమీటర్ల సందర్భంలో జరిగిందనమాట. అంటే ఈ 3 కిలోమీటర్లు కూడా 1 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఆయన సిలువ మోస్తూ ఆయన ప్రయాణాన్ని కొనసాగింపజేసినట్లుగా మనం చూడగలుగుతాం. చాలామంది స్కాలర్స్ చాలా రీతిలుగా చెప్తుంటారు, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఇంచుమించు 200 kgs దగ్గర ఉంటుందని తెలియజేస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక చెక్కకు వేలాడదీయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి మించినటువంటి వెయిట్ లేకపోతే దాన్ని అది ఆపలేదు అన్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు నేను దీన్ని హోల్డ్ చేయాలంటే ఆ హోల్డ్ చేయగలిగినటువంటి శక్తి నా దగ్గర ఉంటేనే దాన్ని నేను హోల్డ్ చేయగలుగుతాను. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంతవరకు మీరు బరువు మోయగలరంటే ఒక 20 కేజీలు 25 కేజీల వరకు మీరు మోయగలుగుతారు. ఒక 50 కేజీల బియ్యం మూట తీసుకొచ్చి మీ మీద పెట్టామంటే మీరు మోయడం అసాధ్యం. అలాగే యేసుక్రీస్తు వారు మోసినటువంటి ఆ సిలువ కూడా యేసుక్రీస్తు వారి బాడీ వెయిట్ని ఆపగలిగినటువంటి దృఢత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి చేత దాన్ని మోయించి దానికే మరలా ఆ వ్యక్తిని కొట్టేవారు. సిలువ మరణం అనేది వన్ ఆఫ్ ద మరి చాలా కఠినమైనటువంటి క్రూషియల్ డెత్ అని మన అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే సిలువ మరణం వేయబడిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం ఇమాజినేషన్లో ఏదో సినిమాల్లో చూపించినట్టు ఉండదు. రియాలిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఈ యొక్క చేతుల్లో మేకులు కొట్టినప్పుడు, అక్కడ మేకులు కొట్టేటప్పుడు కూడా ఎక్స్పర్ట్స్ ఒక బోన్ కూడా విరగకుండా మేకు కొట్టాలి, అది బోన్లోంచి వెళ్ళకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి కొరకు ప్రవచనం చెప్పబడ్డది, ఆయన ఎముకల్లో ఏది కూడా విరవబడదని. మీరు ఒకసారి ఇమాజినేషన్కి వెళ్తే ఆయన ప్రేతరి మనవని ప్రాంతంలో అక్కడ సైనికులందరూ కూడా ఆయన అపహాస్యం చేస్తారు, ఆయన మీద ఉమ్ము వేసి చాలా అవమానపరిచారు. చాలా అవమానపరిచిన తర్వాత ఒక ప్రక్క మరలా ఏం చేస్తారంటే తల మీద ముళ్ళ కిరీటము పెట్టారు. ఇప్పుడు ఆయన బయట ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ హీట్కి ఒక ప్రక్క నుంచి ఎండకు శరీరం అంతా కూడా ఓవర్ హీట్ అయిపోతుంటుంది. అంతకుముందు ఆ నైట్ అంతా కూడా ఆయన సరిగా భోజనం చేయలేదు, ఆయనకి సరిగా నిద్ర లేదు, భోజనం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక ప్రక్క నుంచి ఈ శరీరం అంతా కూడా స్ట్రెస్కి గురవుతుంటే దానికి తగినట్లుగా మరలా ఆయన తల మీద ఏం పెట్టారంటే ముండ్ల కిరీటం పెట్టారు. ఈ ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ఆ ముళ్ళన్నీ కూడా గుచ్చుకుని హెడ్లో నుంచి మరి ఈ యొక్క బ్లడ్ కూడా బయటికి రావడాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ యొక్క మేకులు చేతిలో కొట్టారో, ఈ చేతిలో కొట్టినప్పుడు ఈ యొక్క మంట ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని ఒక అగ్ని వేసి కాల్చేస్తున్నట్టు ఉన్నటువంటి ఫీల్ ఉంటుందట. ఇప్పుడు ఈ రెండు చేతుల్లో మేకులు మరలా కాళ్ళలో కూడా మేకులు. ఇప్పుడు ఈ ఓవర్ వెయిట్ అంతా కూడా ఈ బాడీ మీద ఇలా పడుతున్నప్పుడు ఈ బాడీ ఇలా ఊగుతుంటుంది అనమాట. ఒకసారి ఇలా ఊగుతుంటే ఈ వెయిట్ అంతా కూడా ఈ సిలువ ఈ యొక్క స్టిక్ ఆపాలి. సో యేసుక్రీస్తు వారు హీజ్ అన్ యంగ్ మ్యాన్ అనమాట. యేసుక్రీస్తు వారు ఆయన చాలా యవ్వనకంలో సిలువేయబడ్డాడు. ఎందుకంటే మంచి యంగ్ ఏజ్లో ఆయన సిలువేయబడ్డాడు. 30 years ఆఫ్ ఏజ్ అంటే చాలా యంగ్స్టర్ అనమాట. సో చాలా హెల్దియెస్ట్ పర్సన్ కూడా. అంత హెల్దియెస్ట్ పర్సను, అంత మరి యవ్వనస్తుడు ఆ సిలువ మరణానికి అప్పగించబడి సిలువ వేయబడినప్పుడు ఒక ప్రక్క నుంచి ఇక్కడ చేతుల్లో మేకులు వేయబడినటువంటి అనుభవం, ఒక ప్రక్క నుంచేమో కాళ్ళలో మేకులు వేయబడినటువంటి అనుభవం, ఒక ప్రక్క నుంచేమో తల మీద ముండ్ల కిరీటం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన సిలువ వేశారు. ఇక్కడ సిలువ వేసినట్టు అనుభవం ఒకడైతే, అక్కడ మనం చూస్తే ఎప్పుడైతే బ్లడ్ సిలువ మీద నుంచి కారుతూ ఉంటుందో, వుడ్ మీద నుంచి కారుతూ ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే ఆ సిలువ మీదకి ఎక్కి ఆ వ్యక్తిని, సిలువ మీద వేలాడే వ్యక్తి యొక్క ఆ బ్లడ్ యొక్క వాసనను బట్టి క్రిమి కీటకాలు, చీమలు లాంటివి, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే ఆ బాడీ మీద మరి వెళ్ళి వాటిని కరడానికి, కరుస్తూ తినడానికి చాలా ప్రయత్నాలు చేస్తుండే. ఒకసారి మీరు ఇమాజినేషన్కి వెళ్ళండి.
మనకి ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉందంటే అది ఎలా ఉంటుందంటే దాన్ని మనం తీసుకునే వరకు మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు ఇటువంటి వ్యక్తులు ఒక ప్రక్క నుంచి మీరు మూవీస్లో కూడా చూస్తుంటారు. వారిని వేసినటువంటి ప్రాంతం ఎటువంటి ప్రాంతం అంటే ఎత్తైన ప్రాంతం, కల్లవరి అనబడిన ప్రాంతం, కపాలం అనబడిన ప్రాంతం. ఇప్పుడు ఒక ప్రక్క అక్కడ ఉన్నటువంటి కాకులు కానీ పక్షులు కానీ మనందరూ కూడా తెలుసు, ఫస్ట్ అటాక్ చేయడానికి రెడీగా ఉండే పక్షి ఏదంటే కాకి. ఎందుకంటే బ్లడ్ వాసన ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఉన్నటువంటి గ్రద్దలు కానీ కాకులు కానీ ఏం చేస్తుంటాయంటే కనిపెట్టుకుని ఆ వ్యక్తిని పీకు తినేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎందుకంటే సిలువ మీద అందుకే ఏం చేస్తారంటే సిలువ మరణం అనేది చాలా టెర్రిబుల్ పనిష్మెంట్ అనమాట. ఈ సిలువ మీద వేలాడేవాడు ఎలా ఉండేవాడు అంటే కొన్ని సార్లు ఈ యొక్క రాబందులు గ్రద్దలు అన్నీ కూడా వచ్చి ఏం చేస్తామంటే వాడు బ్రతికుండగానే ఏం చేస్తా కొన్ని సార్లు కళ్ళు పీకు తినేయడం, కొన్ని సార్లు ఆ యొక్క దొరికిన పీసును దొరికినట్టు పీకుని తినేయడం, ఇటువంటి ఎక్స్పీరియన్స్లు ఉంటారు. ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఒక ప్రక్క చేతుల బాధ, ఒక ప్రక్కేమో కాళ్ళలో బాధ, ఒక ప్రక్కేమో శిరస్సు మీద పెట్టబడినటువంటి ముండ్ల కిరీటము, ఒక ప్రక్క ఈ ఓవర్ వెయిట్ అంతా కూడా ఒక ప్రక్క చేతుల మీద, ఒక ప్రక్క కాళ్ళ మీద పడుతుంటే ఈ వెయిట్కి ఇలా హ్యాంగ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా ప్రాణం పోయినట్టు ఉంటుంది అనమాట. అందుకే సైంటిస్టులు కూడా చెప్తుంటారు, యేసుక్రీస్తు వారి యొక్క బాడీ అంతా కూడా డీహైడ్రేషన్ అయిపోవడం వల్ల మరి ఆయన యొక్క హార్ట్ అంతా కూడా ఎవరైనా సరే సిలువ మరణం వేయబడిన తర్వాత ఈ యొక్క స్లోగా వారి యొక్క పల్స్ అంతా కూడా తగ్గిపోయి ఈ యొక్క హార్ట్ బీట్ అంతా కూడా పడిపోయి వారు మరణించినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారని మరి సైంటిస్టులు చెప్పడాన్ని మనం చూస్తాం. సిలువ మరణం అంటే ఎంత ఘోరమైందనమాట. నేను చాలాసార్లు చెప్తుంటాను, మనం ఏదో సినిమా చూసినట్టుగా ఆయన బాడీ లేదు, సినిమా చూసినట్టు అంత సింపుల్గా లేదు ఆయన బాడీ. ఎందుకంటే ఆయన శరీరం మీద చాలామంది ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది ఆయన గేలు చేశారు. ఆ యొక్క సైనికులైన వారు అక్కడ ఉండగానే ఆయన మీద ఎన్నో ఉమ్ములు ఊశారు. ఆయన దేహం అంతా కూడా ఎలా ఉందంటే ఆ ఎండకు ఊయబడిన ఉమ్ములు కూడా దేహం మీద తుడుచుకోవడానికి ఛాన్స్ లేక ఎండిపోయినటువంటి అనుభవం. ఆయన్ని కొడితే ఆ కొట్టినటువంటి ఆ గాయాలను బట్టి, ఈ కొరడాలతో కొట్టినటువంటి ఆ యొక్క గాయాన్ని బట్టి కొన్ని పీసెస్ అంతా కూడా బయటకు వచ్చినటువంటి అనుభవం. దున్నబడ్డం అంటే ఏదో మనం కరుణామేడ సినిమాలో చూపించినట్టుగా కాదు. యేసుక్రీస్తు యొక్క మరణం అంటే ఆయన యొక్క దేహం అంతా కూడా ఎలా ఉందంటే రూపాన్ని కోల్పోయాడు. నేను అదే చెప్పాను లాస్ట్ వీక్ కూడా, ఆయన ఒక ఫ్రెష్ ఫ్రూట్గా లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చేసరికి ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఎలా అంటాడు, ఇదిగో ఈ మనుషుడు అంటే లోపలికి వెళ్ళిన వాడిని బయటకు వచ్చేసరికి ఆయన్ను గుర్తుపట్టలేకపోయారు. అందుకే ఆయన మీద ఏం తొడిగారంటే ఒక ఊదారంగు వస్త్రాన్ని తొడిగారు. ఆయనకు బ్లడ్, ఆయనకు బాడీ అంతా కూడా కవర్ చేయడానికి. ఎంత దున్నబడినటువంటి పరిస్థితి, ఎంతగా ఆయన పనిషబుల్ చేయబడినటువంటి పరిస్థితులు ఆయన సిలువబడ్డాడు. అందుకే అంటాను, ఈ యొక్క 6 నుంచి ప్రారంభమైనటువంటి యొక్క టైం పీరియడ్ మనం చూస్తే ఇంచుమించు ఆయన్ని 12 గంటలకు సిలువ వేశారు. ఆ 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా సిలువ మీద వేలాడి మరి అక్కడ ఆయన ప్రాణం విడిచినట్లుగా మనము చూడగలుగుతాం. అయితే అక్కడ నుంచి జరిగినటువంటి ప్రయాణాన్ని మనం చూస్తే, అనగా ప్రేతోరియం అనబడినటువంటి ప్రాంతం నుంచి ఆయన సిలువ వేసినటువంటి ప్రాంతము, ఆయన సిలువ వేయబడిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయనకు దేహాన్ని అంతా కూడా క్రిందకు దింపి మరలా సమాధులు పెట్టే కార్యక్రమాన్ని అంతా కూడా మనం చూస్తే, ఆయన ప్రయాణం చేసిన ఈ మార్గానికి ఒక పేరు పెట్టారనమాట. దాన్ని ఏమంటారంటే వియో డొలరోసా అంటారు. ఏమంటారు? వియో డొలరోసా అంటే ఇది రోమన్ వర్డ్, గ్రీక్ వర్డ్ అంటారు. దీని అర్థం ఏంటంటే ఇది సిలువ దారి, శ్రమల దారి. ఏ దారట? శ్రమల దారి, సిలువ దారి అని మనం చూస్తే యేసుక్రీస్తు వారు సిలువ మోసినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి దారి. ఒక బిలీవర్గా, ఒక క్రిస్టియన్ విశ్వాసిగా నీవు నేను కూడా యేసుక్రీస్తు వారు వంటి అనుభవం కలిగి మనము కూడా మార్పు చెందాల్సినటువంటి అవసరత కలిగిన వారముగా మనం ఉండాలంటే, మనం కూడా ఎటువంటి అనుభవం కలిగి ఉండాలంటే ఇటువంటి సిలువ దారిలో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరత మనం ఎంతైనా కలిగి ఉండాలి. ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులైన వారు యెరూషలేం వెళ్ళినప్పుడు, అందుకే యేసుక్రీస్తు వారు ఏ ప్రాంతం గుండా అయితే ప్రయాణం చేస్తారో చాలామంది మీరు ఇప్పటికీ పిలిగ్రిమ్స్ని చూస్తే, ఒకవేళ మీరు వీడియోస్ కొట్టి చూస్తే ద వే ఆఫ్ వియో డొలరోసా అని చూస్తే చాలామంది ఏం చేస్తుంటారంటే స్టిక్స్ లాంటివి, అంటే సిలువ లాంటి ఆకారాలను కూడా చేయించుకుని యేసుక్రీస్తు వారు ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తారో వారు కూడా ఆ మార్గంలో ప్రయాణం చేస్తుంటారు. అంటే యేసుక్రీస్తు వారు సిలువ మోస్తారు కదా అని చెప్పి వీళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారంటే సిలువ చేయించుకుని వారు కూడా మోస్తూ వెళ్తుంటారు.
అయితే యేసుక్రీస్తు వారు సిలువ మోస్తారు కదని మనం సిలువ మోసుకుని ఆ దారిలో వెళ్ళినంత మాత్రాన మనకు మోక్షం అనేది రాదు. మీ అందరికీ తెలుసో తెలీదో, గుడ్ ఫ్రైడే రోజు చాలామంది ఇప్పుడు కూడా సిలువలు వేయించుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజు ఇప్పటికీ చాలామంది సిలువ వేయించుకుంటారు. వారు సిలువ వేయించుకున్నంత మాత్రాన యేసుక్రీస్తు వారి వలె ఉండలేరు, యేసుక్రీస్తు వారి వలె కాలేరు. బట్ దట్ ఈస్ అన్ ఇమాజినేషన్ అనమాట. అదేంటంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయించుకున్నారు, మేము కూడా వేయించుకోవాలని. సో యేసుక్రీస్తు వారు ఈ సిలువ మోస్తూ కొనసాగినటువంటి ఈ యొక్క ప్రయాణం, అనగా ఈ యొక్క శ్రమల దారి లేదంటే ఈ యొక్క సిలువ దారి అన్న పేరును మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేర్ ఆర్ 14 స్టేజెస్ అనమాట. ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే 14 స్టెప్స్ ఉంటాయి. యేసుక్రీస్తు వారు ప్రేతోర్యం అనబడినటువంటి ప్రాంతం నుంచి ఆయన సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడే వరకు కూడా ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే 14 స్టెప్స్ ఉంటాయి. ఈ 14 స్టెప్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ను కూడా మనం కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ ఈ 14 రకాల స్టెప్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మనం కూడా మన జీవితంలో మనకు అన్వయించుకోగలిగినట్లయితే మనం కూడా ఎలా ఉంటామంటే ఆయనకు శ్రమానుభవంలో పాలు పంచుకున్న అనుభవాన్ని మనము కలిగి ఉంటాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే, యేసుక్రీస్తు వారిని అనుసరించడం అంటే యేసుక్రీస్తు వారి యొక్క శ్రమానుభవంలో మనము పాలు పంచుకోవడం, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యాగములో మనం పాలు పంచుకోవడం. యాజ్ ఎ క్రిస్టియన్గా మనకు ఉండాల్సింది ఏంటంటే, ఎవరికైనా సరే మనకు ఉండాల్సింది సిలువ మనకు గురిగా కావాలి. సిలువ మనకి గురిగా కావాలి. సిలువ గురిగా కాకపోతే వీఆర్ నాట్ ట్రూ బిలీవర్స్ అనమాట. మనం నిజమైన విశ్వాసులము కాలేము. నేను మరలా చెప్తున్నాను, ఈ యొక్క ఎండ్ డేస్లో మనకు కావాల్సింది సిలువను గురిగా చేసుకుని ముందుకు కొనసాగాలి తప్ప, ఏదో దేవుణ్ణి నమ్ముకుంటే మాకు ఆశీర్వాదాలు వస్తాయి, దేవుణ్ణి నమ్ముకుంటే మాకు అద్భుతాలు జరుగుతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే మా జీవితం ఏదో ఆశీర్వదించబడి ఒక కారు కొనుక్కుంటాం, దేవుడు బంగళేస్తాడు. ఈ భక్తిని దేవుడు ఎంత మాత్రం మెచ్చేవాడు కాదు. యేసుక్రీస్తు యొక్క జీవితం అంటేనే, యేసుక్రీస్తు వారిని ఫాలో అవ్వడం అంటేనే అది శ్రమలతో కూడినటువంటి జీవితం. ఆయన ఒకటే చెప్తాడు, ఒక ధనవంతుడు ఆయన దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి, నేను నిన్ను వెంబడిస్తానంటే ఒకటే చెప్తాడు, నీకు కలిగిందంతా అమ్మేసి ఎవరికి ఇమ్మంటాడు? నీకు కలిగిందంతా అమ్మేసి పేదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించి అంటాడు. అక్కడ మనం చూస్తాం, అతడు మిక్కిలి ఆస్తిపరుడు కనుక మరి ఎంతగానో వ్యసనపడుచు దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట, వెనక్కి వెళ్ళిపోయాడంట. ఏం వెళ్ళిపోయాడు? చాలా యాంగ్జైటీతో వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. ఎందుకంటే ఆయన దగ్గర చూస్తే ఎలాంటి అద్భుతాలు జరిగిపోయి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. లేచి నీ పరుపెత్తుగా అంటే లేచి వెళ్ళిపోయేవాడు. ఆయన చూస్తే ఎవరి దగ్గర రొట్టెలు ఏమి లేవా, తీసుకొచ్చి ఇది పంచండి అంటే 5,000 మందికి ఆహారం అయిపోయేది. అక్కడ బాణల్లో నీళ్ళు వేసి జస్ట్ మీరు సైలెంట్గా ఉండని చెప్తే ద్రాక్ష రసము అయిపోయేది. ఇవన్నీ చూసినప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఎలా ఉంటారంటే, మనం కూడా అలా చేయొచ్చు, ఈయన వెంబడిస్తే మనం కూడా అటువంటి శక్తులు కలిగి ఉండొచ్చు అని అనుకునేవారు. అందుకే యేసుక్రీస్తు వారట అందరిని తన దగ్గరికి రానవ్వలేదట. ఎవరిని పడితే వాళ్ళని యేసుక్రీస్తు వారి దగ్గరికి రానవ్వలేదు. ఆయన అందరి హృదయాలు ఎరిగినవాడు కనుక అందరినీ రానవ్వలేదు. కొంతమందినే, ఎవరైతే చూడండి మన శిష్యులను కూడా మనం చూస్తే చాలా ఫిల్టర్ చేశాడు ఆయన. ఎవరైతే ఆయన కొరకు పనికి వస్తారో ఆయన అందరు హృదయాలు ఎరిగినవాడు. ఇక్కడ కూర్చున్న వారందరికి హృదయాలు ఆయనకు తెలుసు, మనందరి హృదయాలు ఆయన తెలిసినవాడు. అందుకే యేసుక్రీస్తు వరకు సిలువ సహానుభవం మనకు లేకుండా మన నిత్య జీవాన్ని ఎంత మాత్రం కూడా పొందుకోలేము. క్రైస్తవ లైఫ్ అంటే, క్రీస్తు యొక్క జీవితం మనం కలిగి ఉండడం అంటే, క్రీస్తు వలె శ్రమానుభవాన్ని కలిగిన అనుభవం మనము కలిగి ఉండాలి. అంతే తప్ప మనము క్రీస్తు వలె శ్రమానుభవం కలగకుండా మనకేదో నిత్య జీవం వస్తుంది అనుకుంటే అది ఇంపాసిబుల్ అనమాట. యేసుక్రీస్తు వారి యొక్క సహానుభవం నుంచి మనం అదే నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యాగంలో మనం చూస్తే ఆయన ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లంని కూడా మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తే ఎలా ఫేస్ చేయాలి అనే అనుభవం మనం కలిగి ఉండాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అదే చెప్తాడు, మన యొక్క ప్రధాన యాజకుడు మన వలె సహానుభవం లేనివాడు కాడు. ఆయన దేవుని కుమారుడు అని చెప్పేసి సడన్గా వచ్చి మ్యాజిక్లు చేసి మనకు రక్షణ ఇవ్వలేదు. మనం ఆయన్ని ఫాలో అవ్వాలని ఆయన కూడా అన్ని విషయాల్లో మన వలె అన్నీ కూడా సహించి నిలబడ్డాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన మనుష్య కుమారుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి కూడా ఏం చేశాడు? మనం చూసాం కదా, రాత్రికాల సమయంలో పేటర్ గురించి నేను మీకు తెలియజేశాను. అక్కడ సైనికులు వచ్చి యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతుంటే పేతురు ఏం చేస్తాడు? ఆ కత్తి తీసి చెవి తెగ నరికేస్తాడు. ఆ తెగ నరికేసినప్పుడు అప్పుడు ఆయన చెప్పే మాట ఒకటే, పేతురు నువ్వు సైలెంట్గా ఉండు, నేను ఇప్పుడే ప్రార్థన చేస్తే నా తండ్రిని దగ్గరికి దేవదూతలు పంపించడం అనుకుంటున్నావా?
ఒక్కసారి నేను ప్రార్థన చేసి ఒక్కసారి నేను ఆర్డర్ చేశానంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ అనే దేవతలు వచ్చి ఇక్కడ నిలబడతాయి అంటాడు. 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ అనే దేవతలు వచ్చి ఇక్కడ నిలబడతాయి. అంటే అంత అంత ఆధిక్యత కలిగిన వాడు. ఆయన పుట్టిన వెంటనే పరలోక సైన్య సమూహం అంతా కూడా పరలోకాన్ని ఖాళీ చేసి వచ్చి ఆయన స్తుతించి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆయన పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహం అంతా ఎక్కడికి వచ్చిందట? ఆయన స్తుతించి ఆయన ఆరాధించడానికి వచ్చింది. ఆయన స్తుతించి ఆయన ఆరాధించి అంత ఆధిక్యత కలిగిన వాడు. అంత ఆధిక్యత కలిగి ఉన్నా కూడా ఆయన అంతా తగ్గించుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క సహానుభావం మనం కలిగినప్పుడు మనం కూడా ఎలా ఉంటాం? మన జీవితంలో ఆయన వంటి అనుభవాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వరకు ఉంటాం. ఇప్పుడు ఈ 14 స్టెప్స్ ఏంటని మనం చూస్తే, అంటే యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చబడిన దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు మరణించే వరకు, మరణించిన తర్వాత ఆయన శరీరము శిలువ మీద నుండి క్రిందకి దింపబడి సమాధిలో పెట్టబడే వరకు దేర్ ఆర్ 14 స్టెప్స్ అన్నమాట. దీన్ని అంటారు శ్రమల దారి. ఈ శ్రమల దారి ఎలా ఉంటుందంటే, ఆయన తీర్పు ప్రారంభమైన దగ్గర నుంచి ఆయన మరణించే వరకు, ఆయన మరణించిన దగ్గర నుంచి ఆయన పునరుద్ధానుడు అయ్యే వరకు, దీంట్లో నుంచి మన ఆత్మీయంగా ఏమి నేర్చుకోగలుగుతాం? మొట్టమొదటి మనం చూస్తే యేసుక్రీస్తు వారిని అక్కడ ప్రేతరిమనబడ ప్రాంతంలో ఆ యొక్క సమాజ మందిరాల్లో ఆయన్ని శిక్షించి, ఆయన ఏ నేరము చేయకపోయినా నేరము చేసిన వాడిగా చిత్రీకరించి ఆయనకు ఏం చేస్తారంటే మరణశిక్ష విధించినట్లుగా మనం చూస్తాం. ఇది మొట్టమొదటి స్టేజ్. అంటే ఆయన ఏ నేరము చేయనా, ఏం నేరము చేయకపోయినా కానీ ఆయనకి ఏం చేశారంటే ఆయన మీద మరణశిక్షను విధించారు, ఆయనకి శిక్ష విధించారు. కొన్నిసార్లు మన లైఫ్లో కూడా ఎలా ఉంటుందంటే, మనం కొన్ని విషయాల్లో ఏమీ చేయలేకపోయినా కొన్ని నిందలు, కొన్ని అవమానాలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. అటువంటి టైంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను చేయలేదని చెప్పేసి నెత్తునూరు బాదుకోవడం కాదు. కొన్నిసార్లు మనం సహించే అనుభవాన్ని కలిగి ఉండాలి. మనం స్టేట్మెంట్స్ ఈ రోజులు అన్నీ కూడా చూస్తున్నాం. ఆ రోజుల్లో మరి గ్రహం స్టెయిన్స్ గారి యొక్క వైఫ్ మరి అక్కడ ఒరిస్సాలో జరిగినటువంటి యొక్క మారణ హోమంలో వాళ్ళ ఫ్యామిలీని అంతా కూడా మరి ఆ కారులో నిద్రిస్తున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీని అగ్నితో కాల్చివేసిన తర్వాత దారాసింగ్ అనబడిన వాడిని మరి ఆ యొక్క శిక్ష విధించినప్పుడు ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్ మనకు తెలుసు. ఏమని చెప్పింది ఆమె? మేము క్రీస్తు ప్రేమను ఇక్కడకు ప్రకటన చేయడానికి వచ్చాం, మేము క్రీస్తు ప్రేమను చూపిస్తాం, మేము శత్రువుని సైతము క్షమిస్తాం అని చెప్పేసి చెప్పడానికి మనం చూసాం. మొన్న ఆ సిస్టర్ కూడా ఆ స్టేట్మెంట్ పెట్టారు. నేను వెంటనే ఆ రోజు ఎందుకు నాకు ఇంకెక్కడికి వెళ్ళబోదాక నేను ఆ రోజు చూసాను ఆ లైవ్. ఆ సిస్టర్ చెప్పినటువంటి సాక్ష్యం కూడా ఏం చెప్పింది? వీఆర్ హియర్ టు ఫర్గివ్, నాట్ టు టేక్ రివెంజ్. మేము ఇక్కడ ఎందుకు ఉన్నామంటే, ఇక్కడ మేము క్షమించడానికి ఉన్నాం కానీ పగ తీర్చుకోవడానికి మేము లేము అని చెప్పడానికి మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు మనకు నేర్పించింది ఏంటంటే క్షమించే అనుభవం. ఆయనకి తీర్పు తీర్చిన వారిని సైతము ఆయన జస్ట్ అలా చూశాడు అంతే. ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చినా కానీ పిలాతుని ఒక్క మాట కూడా ఆయన ఏమీ కూడా అనలేదు. పిలాతుని ఒక్క మాట అనలేదు. అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా ఆయన దూషించిన, ఆయన హేళన చేసిన, జస్ట్ ఆయన ఒక్క చూపు చూశాడు అంతే. అక్కడ మనం చూస్తే ఈవెన్ పిలాతు కూడా ఆయనకు భయపడ్డాడు. ఆయన చూపుకు పిలాతు భయపడ్డాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యము, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పదనాన్ని చూసి పిలాతు కూడా భయపడినట్లుగా మనం చూస్తాం. అందుకే పిలాతు భార్య వచ్చి పిలాతును కూడా వారణ చేయడానికి మనం చూస్తాం. పిలాతు భార్య ఏమంటుంది? నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నువ్వు నీతిమంతుని జోలికి పోవద్దు. యాక్చువల్గా పిలాతును మనం చూస్తే పిలాతు పవర్ కలిగిన వాడు. పిలాతు కావాలంటే యేసుక్రీస్తు వారిని శిలువ మరణం నుండి తప్పించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. చేతకాని లీడర్ అనమాట చెప్పాలంటే. నేను ఇవన్నీ మీకు ఈ యొక్క శిలువ ధ్యాన కొడుకులో జ్ఞాపకం చేస్తున్నాను. పిలాతు యొక్క లైఫ్ స్టైల్ మనం చూస్తే, యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చిన విధానాన్ని మనం చూస్తే, పిలాతు ఒక చేతకాని లీడర్. ఏమీ చేతగా ఏం చేశాడంటే ఫైనల్గా ఇదిగో మీరే చూసుకోండి. అక్కడ పిలాతు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ నిర్దోష ఇతని మరణానికి నాకు సంబంధం లేదు, మీరే చూసుకోండి అని చెప్పేసి ఏం చేశాడు? చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను చేతకొనోడిని, మీరు ఎలా చేసుకుంటారో నాకు అనవసరం. ఇప్పుడు నాకు ఒక దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు. ఆధిక్యత ఇచ్చినప్పుడు దీన్ని నడిపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నేను చేయాలి. ఎలా నడిపించుకుంటారో నాకు తెలియదు, మీరే నడిపించుకోండి అని ఎలా వదిలేసి వెళ్ళిపోయాను అనుకో, మీరేమంటారు? ఎవడరెడ్డికి బుర్ర ఉందా
లేదంటారు. పిలాతు సేమ్ అలాగే చేశాడు. కొన్ని సార్లు మన జీవితంలో అటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనకి కొన్ని సార్లు మనం అనుకోని రీతిగా శ్రమలు మన మీదకి వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వలె ఎలా ఉండాలట? ధైర్యంగా స్థిర విశ్వాసంతో మనము నిలిచిండే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. రెండోదిగా మనం చూస్తే ఆయన మీద తీర్పు తీర్చబడిన తర్వాత ఆయనకు శిలువ మరణం విధించారు. శిలువ మరణం విధించిన తర్వాత ఆయన మీద ఆ శిలువ పెట్టబడిన అనుభవాన్ని మనము చూడగలుగుతాం. అంటే రెండోదిగా ఆయన శిలువ మోయడానికి శిలువ ఆయన మీద పెట్టబడ్డది. ఇది నేను మీకు బరబ్బ గురించి చెప్తున్నప్పుడు నేను మీకు తెలియజేశాను. యాక్చువల్గా ఎవడైతే మరణశిక్ష పొందాలో, ఎవడైతే శిలువ శిక్ష పొందాలో, ఆ శిలువను ఎవడు చేసుకోవాలంటే, ఎవడైతే శిలువ మీద మరణిస్తాడో వాడు చేసుకోవాలి. దట్ ఈజ్ రూల్ అనమాట. అండ్ అందరికి అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినండి. ఇవి చాలామంది ఇప్పటివరకు మీరు వినుండ్రు ఇవన్నీ. ఎవరైతే శిలువ మీద మరణించాలో, శిలువ మీద మరణించాల్సిన వాడు అతడు చేసుకోవాలి శిలువను. అతడు చెరసాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క చెరసాల అధికారులందరూ కూడా శిలువను ఎవరి చేత చేయించేవారంటే, ఫైనల్గా వీడికి ఒక శిలువ మరణం విధించబడుతుంది కాబట్టి నీ శిలువను నీవే చేసుకోని చెప్పేసి ఆ శిలువను వాడి చేత చేయించుకునేవారు. ఎవడైతే శిలువ మీద మరణించాలో వాడి చేత చేయించుకునేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ఎవరి చేత చేయబడ్డదంటే, యేసుక్రీస్తు వారి స్థానంలో ఎవరు ఉండాలి? ఇప్పుడు బరబ్బా ఉండాలి. అందుకే పిలాతు అంటాడు, మిమ్మల్ని ఎవరిని విడుదల చేయమంటారు? అక్కడ ఉంటుంది, నరహంతకుల్లో చేరిన వాడును అధికారుల్లో చేరి ఎప్పుడు కూడా కలహములు రేపువాడు. అందరూ అక్కడ అనుకున్నాడు, పిలాతు అనుకున్నాడు, ఇటువంటి వాడిని రిలీజ్ చేయమని ఎవడో కూడా కోరుకోడు. ఇతడు నిర్దోషి యథార్థవంతుడు కనుక ఇతన్నే కావాలని కోరుకుంటారని చెప్పేసి పిలాతు అనుకుని, ఎలా అంటే అక్కడ జనం ఏమన్నారంటే, మాకు పిలాతే కావాలని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఈ సిలువ ఎవరు చేశాడు? బరబ్బా. ఎవడైతే సిలువ మీద మరణించాలో వాడు చేశాడు. ఇప్పుడు ఎవడో చేసిన దాన్ని ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? యేసుక్రీస్తు వారు మోస్తున్నారు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీరందరూ కూడా ఎటువంటి అనుభవం కలిగి ఉండాలంటే, ఒకడి భారాన్ని ఒకడు భరించాలంటాడు. ఒకడి భారాన్ని ఇంకొకడు భరించాలి. అది క్రీస్తు ప్రేమ. యేసుక్రీస్తు వారి ప్రేమ ఏంటంటే, ఎవరో భరించాల్సినటువంటి శిక్షను ఆయన మన కొరకు భరించాడు. ఇప్పుడు అది ఏమన్నా వెయిట్ ఏమన్నా చిన్నదంటే అది చాలా భారభరితమైంది. సిలువ అంటే చాలా భారభరితమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నానని చెప్పుకున్నటువంటి నీవు ఇటువంటి భారభరితమైన అనుభవాన్ని మోసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఎదుటి వారి యొక్క శిక్షలోను, ఎదుటి వారిని రక్షించే విషయంలోనూ ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం చూస్తే ఆయన ఎవరిని రక్షించినట్టు అయ్యాడు? ఆయన ఆ స్థానంలో నిలబడి బరబ్బాను రక్షించాడు. అసలు బరబ్బా వంటి వాడిని సైతం రక్షించడానికి ఎవడన్నా ఇష్టపడతాడా? ఆయన జడ్జ్ చేసుకోలేడా? ఆయన కావాలంటే జడ్జ్ చేసుకుని నిలబడగలడు. కానీ బరబ్బా వంటి వాడిని సైతం ఆయన ఏం చేశాడు? క్షమించడానికి బరబ్బా భారమును సైతం ఆయన ఏం చేశాడు? ఆయన భుజాల మీద మోసాడు. నువ్వు ఎవరి భారాన్ని మోస్తున్నావు? ఒక క్రైస్తవ విశ్వాసగా నువ్వు ఏ భారాన్ని మోస్తున్నావు క్రీస్తు కొరకు? ఏదన్నా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకున్న వ్యక్తి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తిని దేవుని దగ్గర నడిపించాలనే అనుభవం నీకుందా? నేను 2025 ఫస్ట్ వీక్లో చెప్పాను, ఈ ఫస్ట్ వీక్ నుంచి నెలకు ఒకరు మీరు టార్గెట్ చేసుకుని అట్లీస్ట్ ఇదిగోనండి, ఈ నెల నేను ఈ పర్సన్ కోసం టార్గెట్ చేసుకుని నేను ప్రార్థన చేస్తున్న వ్యక్తి దేవునికి మందిని రావాలని అని మీలో ఎంతమంది టార్గెట్ చేసుకున్నారు? ఎంతమంది టార్గెట్ చేసుకుంటారు? ప్రతిరోజు దేశం కొరకు లేదంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మనం అవి చెయ్యం. మనకి ఎంతసేపు ఏం కావాలంటే మీరు కాదు, చాలామంది మీరు చేస్తారు. నేను బయట వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏం చేస్తారంటే, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, మాకు ఇది మాకు అది, అంతే తప్ప దేశం కొరకు ప్రార్థన చేయడం కానీ, నశించిపోయే వారి కొరకు ప్రార్థన చేయడం కానీ, నిజంగా నువ్వు ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసం అయితే నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసా? నశించిపోయేవాడిని ఒక టార్గెట్ చేసుకుని వాడిని దేవుని దగ్గర నడిపించాలని వాడి కోసం మానకుండా ప్రార్థన చేస్తావు. విలియం కేరీకి ఉన్నటువంటి గొప్ప లక్షణం అదేనట. విలియం కేరీకి ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఎప్పుడు ప్రపంచ పట్టాన్ని ముందు పెట్టుకున్నాడట, దాని మీద ఇలా చేపెట్టి ఈ ప్రపంచం అంతా కూడా నా దేవునికి సంబంధించింది కావాలని ప్రార్థన చేసేవాడట.
అందుకే యావత్ ఇండియా దేశాన్ని వెలిగించగలిగాడు విలియం కేరీ. మనం ఎందుకు మాడిపోయిన ట్యూబ్లైట్లా ఉంటున్నామంటే అటువంటి రోషం మనలో లేదు. దేవుని కొరకు మండాలనే మంట మనకు ఉండాలి. దేవుని కొరకు అంటే దేవుని కొరకు జీవించడం అంటే మన బతుకు మనం బ్రతకడం కాదు, మన బ్రతుకుని ఎదుటి వాళ్ళ కొరకు సాక్రిఫైస్ చేయడం. తెలుసండి, యేసుక్రీస్తు వరకు లైఫ్ అంటే ఏంటంటే మన బ్రతుకు మన కొరకు బ్రతకడం కాదు, మన లైఫ్ వేరే వాళ్ళకి మంచికి బ్రతకడం. ఇప్పుడు బరబ్బాను విడిపించడానికి ఈయన మోసాడు. అది ఆ ఎక్స్పీరియన్స్ నీకుందా? నీ ద్వారా ఎవడన్నా రక్షించబడుతున్నాడా? ఇదిగోండి, నేను రక్షణలోనికి రావడానికి ఇదిగోండి ఈమె కారకమైంది. ఒకసారి బరబ్బా లైఫ్కి వెళ్దాం. బరబ్బా ఫ్రెండ్స్ ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత, ఒరే నీకు ఉరి శిక్ష పడిపోవాలి కదరా, నువ్వు ఎలా వచ్చారో బయటకంటే బరబ్బా ఏం చెప్పుంటాడంటారు తర్వాత? అతను ఎవరు అని అంటారు? యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన విడిపించబడాలి. దొంగలు కూడా స్టేట్మెంట్ ఇస్తారు కదా, ఏమని? మనం అదే శిక్షా విధిలో ఉన్నది మనకి తగును, కానీ ఆయన ఏ పాపం కూడా చేయలేదని దొంగలు స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు బరబ్బా బయటికి వెళ్తే బరబ్బాని అడిగితే ఏం చెప్తాడు? నాకేం తెలీదు, పాపం అతను ఎవరో ఇలా ఉన్నాడట, ఆయన ద్వారా నేను రక్షించబడ్డాను అని కంపల్సరీ చెప్పే ఉంటాడు. ఇప్పుడు నిన్ను గూర్చి ఎవరైనా, నన్ను గూర్చి ఎవరైనా అలా చెప్పుకుంటున్నారు, చెప్పుకునే సాక్ష్యం మనకు ఉందా? మనం 20 సంవత్సరాల నుంచి వచ్చేస్తున్నాం, 30 సంవత్సరాల నుంచి వచ్చేస్తున్నాం, దట్ ఈస్ నాట్ కన్సిడరబుల్ అనమాట. నిన్ను గూర్చి ఎవరైనా నీతో సహవాసం చేస్తున్నవారు, అమ్మ నువ్వు ఇలా మారడానికి కారణం ఎవరు అంటే, ఎందుకంటే పలానా వ్యక్తి, నీ ఎదురుగుండా చెప్పకపోయినా నీ పక్కనైనా చెప్పే ఎక్స్పీరియన్స్ నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి ఎక్స్పీరియన్స్ నువ్వు కలిగి లేకపోతే నువ్వేం చేయాలి తెలుసా? క్రీస్తులే వేరే వాడు భారాన్ని నువ్వు తీసుకుని, ఆ రెస్పాన్సిబుల్ నువ్వు తీసుకుని నువ్వు ప్రార్థన చేయాలి. నేను అందుకే చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఒకవేళ ఎప్పటివరకు చేయకపోతే ఎప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఒక పర్సన్ టార్గెట్ చేసుకోండి. ఆ పర్సన్ కోసం మీరు చెప్పకపోయినప్పుడు డైలీ ప్రార్థన చేయండి. దేవుడు ఏదో ఒక కార్యము జరిగిస్తాడు. ఒక సేవకుడు అలాగే ఒకసారి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడట, వెళ్ళి సముద్రం దగ్గర రాడుతో మాట్లాడన్నాడట. సముద్రం దగ్గర బీచ్ దగ్గరికి వెళ్ళి రాడుతో మాట్లాడంటే ఈ సేవకుడు అనుకున్నాడట, అక్కడికి వెళ్తే ఎవడంటాడు దేవుడు ఏదో చెప్తున్నాడని చెప్పేసి వెళ్ళాడట. వెళ్ళి దేవుడు వాక్యం చెప్పమంటే వెళ్ళి అక్కడ ఉన్న సముద్రం దగ్గర రాడుతో మాట్లాడుతున్నాడట. రాడుతో మాట్లాడుతుంటే ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో వాక్యం దాన్ని అంతా కూడా చెప్పేస్తుంటే జీవితం మీద విరక్తి చెందినటువంటి ఒకడు వచ్చి ఆ రాడ్ వెనకాల కూర్చుని ఎప్పుడు చచ్చిపోదామో సముద్రంలో దూకేసని చూస్తున్నాడట. అప్పుడు ఇతను మాట్లాడుతున్న మాటల్లో కొన్ని మాటలు తగిలాయి. ఇదేంటారా నేను చచ్చిపోయేద్దామని వస్తే నా వెనక ఇతనేంటి నా జీవితాన్ని చెప్తున్నాడు అని చెప్పేసి చూసి వెంటనే ఏం చేశాడట, దేవుని వైపు నాకు ఆకర్షించబడ్డాడు. మన పని ఏంటంటే మనం ప్రార్థన చేయడమే, కార్యం చేసేది దేవుడు. సంఘం ఎలా విస్తరిస్తుంది? సంఘం ఎలా విస్తరిస్తుంది చెప్పండి? మనము మన బాధ్యతను నిర్వర్తించినప్పుడు, ఎదుటి వారిని మనం తీసుకురాగలిగినటువంటి సాక్ష్యం మనము కలిగి ఉన్నప్పుడు, అటువంటి అనుభవం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం చూస్తాం, యేసుక్రీస్తు వారు ఆ సిలువను ఎత్తుకున్న తర్వాత ఆ సిలువ భారాన్ని మోయలేక క్రింద పడిపోవడాన్ని మనం చూస్తాం. ఆ థర్డ్ స్టెప్లో అంటే యేసుక్రీస్తు వారి యొక్క సిలువను మోస్తున్నప్పుడు ఆయన గాయపరచబడినటువంటి ఆ యొక్క గాయములను బట్టి, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి, రాత్రికాల సమయం నుంచి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిహీనతను బట్టి ఆ యొక్క సిలువను మోయలేక ఒకసారి పడుకున్నట్లుగా మనం చూస్తుంటాం. చాలాసార్లు మనం కూడా మన ఎక్స్పీరియన్స్లు ఎలా ఉంటాం, మన జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం కూడా పడిపోయే అనుభవం కలిగి ఉండి ఇక మన లైఫ్ అయిపోయింది అనుకుంటాం. కానీ అలా ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలేదు. యేసుక్రీస్తు వారి వల్ల మనం ఏం చేయాలి? ఎంత కష్టమైనా కానీ ఆ డెస్టినీకి వెళ్ళేలాగా మనల్ని మనం సంసిద్ధపరచుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇలాగ ఇవన్నీ కూడా 14 స్టెప్స్, ఇవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కానీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇలాగ ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు మరి ఆయన తల్లి వచ్చి, మేరీ వచ్చి ఆయన యొక్క మరి స్వరూపాన్ని చూసి ఎంతో దుఃఖాక్రాంతరాలు అవడం, ఎంతో ఏడ్డం మనం చూస్తాం. ఎందుకంటే మరి ఆయన జీవించినటువంటి జీవిత విధానం, ఇప్పుడు ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణ విధానం మనం చూస్తే, యేసుక్రీస్తు వారు ఆ యొక్క దేహం అంతా కూడా ఎలా ఉందంటే ఆయన శరీరం అంతా కూడా మరి తూట్లుగా చేయబడినటువంటి పరిస్థితి.
ఒక తల్లిగా మేరీ యొక్క హృదయం ఆయన చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని ఆమె చూసి ఎంతగానో దుఃఖిస్తున్నట్లుగా, ఎంతగానో ఆమె బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇటువంటి టైంలోనే ఆయన సిలువ మోయలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే రోమన్ సోల్జర్స్ ఏం చేశారంటే చుట్టుపక్కల ఎలా చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సీమోను, కురేనీయుడు అనే సీమోను కొంచెం బలంగా ఉన్నటువంటి యవనస్తుడి కనబడితే ఏం చేశాడంటే ఆ యవనస్తుని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మోయమని, ఆ యొక్క సిలువ మోసే అధికారం, ఆ సిలువ మోసే పనిని ఎవరికి అప్పగించారంటే కురేనీయుడైన సీమోనికి అప్పగించారు. ఒకవేళ కురేనీయుడైన సీమోను ప్లేస్లో నువ్వు నేనుంటే సిలువను మనము మోస్తామా? లేదంటే నేనెందుకు మోయాలి, నేనెందుకు చేయాలి అని అంటామా? అసలు మనకి సమాధానము ఎలా ఉంటుంది? దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, దేవుని పని పట్ల దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి బాధ్యతను మనం నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు మనం ఆ బాధ్యతను నెరవేర్చే వారముగా ఉంటామా, నెరవేర్చిన వారముగా ఉంటామా? అది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అనగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ అంటే భారభరితమైనటువంటి సిలువ. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య అంటే భారభరితమైన పరిచర్య. ఈ పరిచర్యను మోయాలంటే మనకి ఎంతైనా ధైర్యము, ఆత్మస్థైర్యము ఎంతైనా అవసరం. కురేనీయుడైన సీమోను అక్కడ చెప్పొచ్చు, నేను ఎందుకు మోయాలి, ఏ రైట్ ఉంది నేను మోయడానికి అని అనొచ్చు. కానీ దానికి ఒక ఆధిక్యతగా తలుచుకున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క సిలువను మోసి యేసుక్రీస్తు వారి యొక్క సిలువానుభవంలో పాలు పంచుకున్నవాడుగా కురేనీయుడైన సీమోను అన్నట్లుగా మనము చూడగలుగుతాం. ఈరోజు యేసుక్రీస్తు వారి కొరకు, యేసుక్రీస్తు వారి యొక్క సిలువను నువ్వు ఎంతవరకు మోయగలుగుతున్నావు? దేవుని యొక్క పరిచర్యకు సంబంధించినటువంటి పరిచర్యలో నువ్వెంతవరకు పాలు పంచుకోగలుగుతున్నావు? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆ తర్వాత మనం చూస్తాం, ఆయన గాయపరచబడినప్పుడు ఆయన యొక్క ముఖం మీద నుంచి రక్తము, ఆ రక్తంతో కూడినటువంటి చెమట ఆ ముఖం నుంచి కారిపోతున్నప్పుడు అప్పుడు ఒక స్త్రీ వచ్చి మరి ఆ యొక్క దేహాన్ని తుడిచినట్లుగా చరిత్రలో మనము చూడగలుగుతాం. నేను మీతో చెప్తుంటాను, ఆ స్త్రీ పేరు వెరోనిక. ఆ స్త్రీ కూడా ఎవరంటే ఆయనతో పాటు 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఆయనకు వస్త్రపు చెంగును ముట్టి స్వస్థపరచబడినటువంటి ఆ స్త్రీ చరిత్ర చెప్తుంది. ఆమెకు పేరు వెరోనిక అంటారనమాట. ఏ వస్త్రపు చెంగు అయితే ముట్టి స్వస్థపరచబడ్డదో అదే వస్త్రాన్ని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకుని అదే వస్త్రాన్ని దాచుకుని యేసుక్రీస్తు వారికి సిలువ యాగంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు శరీరం నుంచి కారుతున్నటువంటి ఆ రక్తాన్ని, ఆ చెమటనంతా కూడా ఆ స్త్రీ తుడిచినట్లుగా మనము చూడగలుగుతాం. ఇప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసుక్రీస్తు వారు వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపరచబడ్డది. ఆమె జీవితంలో అద్భుతం జరిగింది, ఆమె జీవితంలో ఆశ్చర్యకార్యం పొందుకుంది. అయితే ఆ స్త్రీ అనుకోవచ్చు, నేను అద్భుతాన్ని పొందుకున్నాను కదా, ఆశ్చర్యకార్యం పొందుకున్నాను కదా, నాకు ఎంతడో చాలు అని అనుకోవచ్చు. కానీ ఆమె ఎవరిని వెంబడిస్తుంది? యేసుక్రీస్తు వారిని. ఎక్కడ వరకు వెంబడిస్తుందంటే ఆయన సిలువ మరణము పొందే వరకు కూడా వెంబడిస్తుంది. దేని ద్వారా అయితే అద్భుతం పొందుకుందో దాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఆమె అద్భుతం దేని ద్వారా పొందుకుంది? ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు స్వస్థపరచబడతాను అనుకుంది. ఏ వస్త్రపు చెంగు ద్వారా అయితే ఆమె ముట్టబడిందో ఆ వస్త్రపు చెంగును దాచుకుని ఆ వస్త్రపు చెంగు ద్వారా మరలా ఏం చేస్తుందట? యేసుక్రీస్తు వారిని చివరి వరకు వెంబడిస్తుంది. అద్భుతం మాత్రమే పొందుకోలేదు, ఆశ్చర్యకారం పొందుకునే వదిలిపెట్టలేదు. ఎంతవరకు వెంబడించిందంటే యేసుక్రీస్తు వారిని మరణం వరకు కూడా వెంబడించింది. అందరూ విడిచిపెట్టారు, అందరూ ఆయన్ని కాదన్నట్టుగా ఉన్నారు. ఈవెన్ 12 మంది శిష్యులు కూడా మనం చూస్తే యోహాను దూరం నుంచి వెంబడిస్తుంటాడు. ఇక కొంతమంది శిష్యులైతే అసలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కానీ ఈ స్త్రీ మాత్రం ఎంత దగ్గరగా వెంబడిస్తుందంటే యేసుక్రీస్తు వారిని. ఆయన చెమటతో అలసిపోతే ఆయన ముఖమంతా కూడా రక్తంతో మరి ఆ కారిపోతుంటే, చెమటతో కూడా రక్తం ఎలా కారిపోతుంటే ఈ కళ్ళల్లో పడిపోతుంటే ఇక వాటర్ ద్వారా ఆయన సరిగ్గా మోయలేకపోతుంటే, సిలువ మోయలేక త్రూలిపోతుంటే అటువంటి టైంలో ఈ స్త్రీ వెళ్ళి ఏం చేసిందట? యేసుక్రీస్తు వారికి పరిచర్య చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారికి సిలువ సహానుభావంలో ఆమె పాలు పంచుకుంది. అందుకే నేను చెప్తాను కదా, యేసుక్రీస్తు వారు ఈ టైం పీరియడ్లో ఎంతమంది అయితే పాలు పంచుకున్నారో వారు చరిత్రలో నిలిచిపోయారు. అందుకే వస్త్రం ఇప్పుడు కూడా చరిత్రలో
చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ స్త్రీ కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చరిత్ర చెప్తుంది. ఇవన్నీ చెప్పడానికి టైం కాదు, అందుకే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఇది. చరిత్ర చెప్తుంది. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు వారి ద్వారా మాటల ద్వారా విన్నాడో, సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ఈమెను పెళ్లి చేసుకున్నట్లుగా చరిత్ర చెప్తుంది. వీళ్ళిద్దరు కూడా అనేక చోట్ల క్రీస్తు కొరకు హతసాక్షులుగా జీవించినట్లుగా మనము చూడగలుగుతాం. క్రీస్తు యొక్క సిలువలో నువ్వు పాలు పంచుకుంటే, క్రీస్తు యొక్క సిలువ యాగంలో నువ్వు పాలు పంచుకున్న అనుభవం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? క్రీస్తు కొరకు చనిపోవడానికైనా వెనుకాడవు. క్రీస్తు కొరకు చనిపోవడానికి మనము వెనుకాడము. ఎక్కడో జరిగినాయి కాదు, ఎప్పుడో బైబిల్లో జరిగినాయి కాదు, మనం చూడాల్సింది ఇప్పుడు జరుగుతున్నవి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నవి కూడా క్రీస్తు కొరకు మంట కలిగిన వారు ఎలా ఉంటారంటే, క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా ఏమాత్రం కూడా వెనుక తీయని వారుగా ఉంటారు. మనం చూసాం బ్రదర్ ప్రవీణ్ గారు మంచి లైఫ్, క్రీస్తు కొరకు ఒక మాదిరికరమైన జీవితం. మరి అనేక మంది మంచి సాక్ష్యం చెప్పి ఇప్పుడు వరకు రీచ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు చాలామంది ఆయన చేసినటువంటి పనులు చూసి ఇప్పుడు అన్యులైన వారే చాలామంది ఇప్పుడు బయటకు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. అన్యులైన వారు బయటకు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఎప్పుడు మన కోసం, మన కుటుంబం, లేదంటే నీకు తెలిసిన వారు కాదు చెప్పడం. మన గొప్ప కార్యాలు ఎలా ఉండాలంటే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మన కోసం పక్కోడు వచ్చి గొప్పగా చెప్పాలి. నువ్వంటే ఏంటో తెలియని వారు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు అనేక మంది బయటకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి ఎందుకు కారకం అవుతుందంటే, మనం చేసే మంచి పనులు. యేసుక్రీస్తు వారి యొక్క సహానుభవంలో ఈ స్త్రీ అద్భుతం పొందుకుంది, ఆశ్చర్యకార్యం పొందుకుంది, కానీ నాకెందుకు అనుకోలేదు. యేసుక్రీస్తు వారిని ఎక్కడి వరకు వెంబడించిందట? చివరి వరకు, సిలువ వేయబడే వరకు. ఆ సిలువ రక్తంలో ఆమె పాలు పంచుకోవడమే కాదు, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారి కొరకు ఎలా నిలిచిందామె? సాక్షిగా నిలిచిపోయింది. యేసుక్రీస్తు వారి కొరకు చనిపోవడానికి కూడా వెనుక తీయలేదు. అందుకే చెప్తాను, సిలువ ఎక్స్పీరియన్స్లో ఎవరైతే పాలు పంచుకుంటారో, ఆ పాలు పంచుకున్న వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా ఏమాత్రము వెనక తీయని వారుగా ఉండడాన్ని మనము చూస్తాం. తర్వాత మరలా యేసుక్రీస్తు వారు రెండోసారి ఆ సిలువ మోయలేక పడిపోవడం మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఆ సిలువ క్యారీ చేస్తూ వెళ్తుంటే యెరూషలేము వీధుల్లో ఆ స్త్రీలంతా కూడా చూసి, యేసుక్రీస్తు వారిని చూసి మరి రొమ్ము కొట్టుకుంటూ ఏడడాన్ని మనము చూడగలుగుతాం. ఆయన రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, అమ్మలారా నా కోసము ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి. మనందరూ కూడా తెలుసు, చాలామంది ఏడడానికి ముందు ఉంటారు. యాక్షన్ తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. దీని అంటారు యాక్షన్ తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఈ చాలామంది స్త్రీలు ఆయన ప్రయాణం చేస్తుంటే ఆయన చూసి ఏం కొట్టుకుంటున్నారట? రొమ్ము కొట్టేసుకుంటున్నారట. అయ్యో అయ్యో అని ఏడు చేస్తున్నారట. నేను మొన్న కూడా చెప్పాను, ఆయన చూసి సింపుల్గా అన్నాడు, ఓవర్ యాక్టింగ్ కాకుండా అమ్మా, ఇప్పటికే చాలా చేశారు, నా కోసం కాదు మీకోసం, మీ పిల్లల కోసం ఆడండి. ఎందుకు నా కోసం మీరు కొట్టేసుకుంటున్నారు? చాలాసార్లు నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు చూడండి, గుడ్ ఫ్రైడేకి వెళ్ళండి, చర్చిలోకి వెళ్ళండి. ఈ సంవత్సరం అంతా కన్నీళ్ళు రావు, సంవత్సరంలో ఏ వారం ఏడరు. ఈ గుడ్ ఫ్రైడేకి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? చాలామంది, నేను చాలాసార్లు వినేవాడిని, అన్న చిన్నప్పటి నుంచి మనంతా కూడా చూసిన ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళు, అయ్యి బాబా నీ చేతుల్లో మేకులు కొట్టేశారు, నీకోసం ఎంత సిలువ వేసేస్తారని చెప్పేసి. ఎవరి కోసం ఏడుస్తారంటే యేసుక్రీస్తు వారి కోసం ఏడుస్తారు. యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డారు? ఎందుకు సిలువ వేయబడ్డారు? మనం చేసిన దరిద్ర పనులు బట్టి, ఆయనకు విధించిన అన్యాయపు శిక్షను బట్టి. ఇప్పుడు ఎవరి కోసం ఏడవాలి? ఎవరి కోసం ఏడాలి చెప్పండి? ఇప్పుడు మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నామండి. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మన లారీ గుద్దడానికి వచ్చింది. లారీ గుద్దడానికి వచ్చినప్పుడు మన ప్రక్కనే ప్రయాణం చేస్తున్న వ్యక్తి మనల్ని పక్కకు లాగే ఆ వ్యక్తి లారీ కింద పడిపోయాడు. ఇప్పుడు బ్రతికించబడిన వ్యక్తి ఎవరి కోసం ఏడుస్తుంది? నా కోసం కదా బాబా నువ్వు పడిపోయావు, అయ్యో నేను పోయినా బాగున్ను అని చెప్పేసి అనుకోవడం మన అయ్యో బాబా కాలు ఇరిగిందా బాబా, చెయ్యి ఇరిగిందా, లారీ గుద్దినట్టు కారు ఇరగకపోతే ఏమవుతుంది చెప్పండి? మేము ఇంటర్మీడియట్లో ఒకసారి ప్రయాణం చేస్తున్నాం బస్సులో, సిటీ బస్సులో అనమాట. ఆ సిటీ బస్సులో చాలా ఓవర్ స్పీడ్తో కొడుతుండే. ఒకసారి ఒక చోట ఏం జరిగిందంటే,
సడన్గా బ్రేక్ వేసాడు అనమాట ఆ డ్రైవర్. సడన్గా బ్రేక్ వేస్తే అందరూ ఒకసారి ముందుకు పడిపోయారు. పాపం ముసలిన కొంచెం స్లీప్లో ఉన్నాడనమాట. అందరూ పడిపోయారు, అందరూ అటు ఇటు అయిపోయారు. ఈ ముసలాయన ఎలా పట్టుకుని కొంచెం గట్టిగా పట్టుకుని నిద్రపోతున్నాడు అనమాట. నిద్రపోతుంటే ఒకేసారి బ్రేక్ వేసినప్పటికీ ఏం చేశాడంటే ఇలాగెళ్ళి ఇలా గుద్దుకున్నాడు అనమాట. ఈ ఫ్రంట్ ఉన్న రాడ్డు గుద్దుకుంటే ఎంత సౌండ్ వచ్చిందంటే ముందున్న వారందరూ కూడా ఎలా తిరిగి ఇలా చూసారనమాట. అంత సౌండ్ వచ్చింది. అంత సౌండ్ వస్తే అప్పుడు అక్కడ కూర్చొని అడుగుతున్నాడు అనమాట, ఏమండి గట్టిగా తగిలిందండి అని అడుగుతున్నాడు. ఎవరో ఆ పక్కన కూర్చొని ఎవడో వస్తున్నాడు అన్నాడు, తాతయ్య గారు గట్టిగా తగిలిందండి అంటే, తగిలింది బాబా, గుప్పు కూడా వస్తుంది. అప్పుడు ఈడంటాడు, తగులుతుందండి, గట్టిగానే తగులుతుంది. చిన్నప్రాటు కదండి. అప్పుడు ఎలా ఉంటా చెప్పండి, ఆ దెబ్బతన్న వాడికి గట్టిగా తగులుతుందని ఆడికి తెలీదా? తగిలినడికి ఏమొస్తుంది? చాలామంది తెగేడి చేస్తున్నారంట. యాక్టింగ్ బ్యాచ్ అనమాట. నేను చెప్తాను, యాక్టింగ్ బ్యాచ్ దేవుడికి ఎప్పుడు ఇష్టం ఉండదు. చూడండి ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయం. నేను మళ్ళీ అనేది సొంతంగా చెప్తున్నాడు అనుకుంటారు మీరు. యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. 24వ వచనం చదువుదామండి. యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారు వశము చేసుకోలేదు. ఆయన మనసుని ఆంతర్యం ఎరిగినవాడు. ఆయన ఏం ఎరిగినవాడట? ఆంతర్యం ఎరిగినవాడట. యేసు ప్రభువా నీ ఎంత గొప్పవాడు లేడని మనం ఎదురుగుండా నిలబడితే ఆయన నోటిని చూడట. దేన్ని చూస్తాడట? వీడు లోపల ఏముందో చూస్తాడు, అంతర్యము. బలుల గురించి నేను చెప్తున్నప్పుడు అదే చెప్పాను. బలులు అర్పించినప్పుడు దేవుడిచ్చిన కట్టడ నియమం ఏంటంటే ఏం కడగమన్నాడు? బాగా ఆంతరములను బాగా కడగమన్నాడు. ఆ బలి అర్పించబడాలి, బలి అంగీకారయోగ్యంగా ఉండాలి, ఆ బలి సువాసన ఇచ్చేదిగా ఉండాలంటే ఏమన్నాడంటే అంతరములను బాగా నీటితో కడిగిన తర్వాత మరలా ఏం చేయమన్నాడు దేవుడు? దాన్ని అగ్ని మీద బలిపీఠ మీద బాగా దహించమన్నాడు. దాంట్లో మలినమేమీ లేకుండా, అంటే అంతరములు కడుక్కోవాలి. మన అంతరంగం అంతా కూడా చెడిపోయిన స్వభావంతో దేవుడి దగ్గరికి వచ్చి పెదవులతో మనం స్తుతిస్తే దేవుడు అసలు కన్సర్న్ చేయడట. అందుకే యేసుక్రీస్తు వారట అందరి యొక్క అంతర్యములను, ఇక్కడ నిలబడిన నన్ను స్కాన్ చేస్తే నా లోపల ఏముందని తెలుసు. ఇక్కడ కూర్చున్న వారిని అలా చూసాడంటే ఆయన ఎవరెవరు ఎలా ఉన్నారో అన్నీ తెలుసు. మీకోసం నాకు తెలియకపోవచ్చు, నా కోసం మీకు తెలియకపోవచ్చు, కానీ మనందరి కోసం ఆయనకి తెలుసు. అందుకే ఆయన దగ్గర రానోలేదు. అందుకే తెగేడు చేస్తాండి. ఆయన చూసి అన్నాడట, అమ్మ మీరు ఎక్కువ ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే మన పిల్లల రక్షణ కొరకు, మన కుటుంబ రక్షణ కొరకు ఏం చేయాలి? ప్రతిదినం కూడా ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. నేను అదే చెప్తాను. నీ భర్తను రక్షించుకునే అనుభవం నీకుందా? నీ భార్యను రక్షించుకునే అనుభవం నీకుందా? నీ పిల్లల్ని రక్షించుకునే అనుభవం నీకుందా? లేదా? నీ ఇంట్లోనే నీ భర్తను రక్షించుకోకపోతే బయట ఉన్న వాళ్ళని నువ్వు ఎలాగో రక్షించుకోగలుగుతావు? నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని రక్షించుకోకపోతే బయట వారికి నువ్వేమీ చెప్పి దేవుని వద్దకు నడిపించగలవు? ఇలా చెప్తే ఒక అమ్మాయి కోపం వచ్చేస్తుందట. మొన్న ఎవరో చెప్తున్నారు, మా ఆయన రక్షణ పొందకపోతే ఇతనికి ఎందుకు, మా ఆయన కోసమే చెప్తున్నాడు అందండి. ఇప్పుడు మీ ఆయన రక్షణ పొందితే ఎవరికి ఉపయోగం? నాకా? ఇప్పుడు తాగుబోతాడు తాగుడు మాంతే నాకు ఏమన్నా అవార్డు వస్తుందా చెప్పండి? ఇప్పుడు తాగేసి ఇష్టానుసారంగా ఉన్నవాడు మారితే అది నీకు మంచిదా నాకు మంచిదా? వాక్యాన్ని వాక్యంగా చెప్పకపోతే తాగరా బాబు ఎల్లరా బాబు అని చెప్తామా? పౌలు అదే కదా చెప్తాడు, స్త్రీ నీ భర్త నువ్వు రక్షించుకుందోలేదో నీకేమో తెలియను అంటాడు. ఓ పురుషుడా నీ భార్య నువ్వు రక్షించుకుందోలేదో నీకేమో తెలియను? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసే అనుభవం మనకు కావాలి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసే అనుభవం నీకు కావాలి. నేను చెప్తుంటాను, అగస్టిన్ తల్లి సూసన్న వెస్లీ ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలందరి దగ్గర కూడా ప్రార్థన చేసేదట. అందరి దగ్గర ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకున్నదట. ఆమె అందరితో టైం స్పెండ్ చేయడం ఇష్టం లేక ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో టైం స్పెండ్ చేస్తూ ఒక్కొక్క వారం ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తుంటే ఆమె కార్చిన కన్నీరట పిల్లల పాదాల మీద పడుతుండేట. వాళ్ళ పడుకున్న దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తే కన్నీరు కాచినాడంటే ఆ కన్నీరు పిల్లల పాదాల మీద పడుతుండేది. ఈ అగస్టిన్ అనేటువంటి యవనస్తుడు లోక సంబంధంగా విచ్చలవిడితనంతో తిరిగే యవనస్తుడు అనమాట.
వాళ్ళ కుటుంబానికి దుఃఖం తెచ్చే యవనస్తుడిగా ఉండేవాడు. ఆ యవనస్తుడి దగ్గర వెళ్ళి కన్నీరు కారిస్తే మా అమ్మ పిచ్చిదలు ఎందుకురా బాబు ఏడుస్తుందని చెప్పేసి గోల పెట్టేవాడట. చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసేవాడు. అగస్టిన్ తల్లి కన్నీరు కారిస్తే ఎందుకు నా తల్లి అంత కన్నీరు కారుస్తుందని ఒకసారి వాక్యం పట్టుకుంది, వాక్యం ద్వారా మారాడు. నేను చెప్తాను చాలాసార్లు అతని క్యాప్షన్, నా తల్లి కన్నీటి ప్రవాహంలో పరలోకపు గవనికి కొట్టుకొని వచ్చి ఉన్నాను అంటాడు. ఎంత కన్నీరు కార్చింది అర్థం చేసుకోండి. నా తల్లి కన్నీటి ప్రవాహంలో ఎక్కడ కొట్టుకొచ్చాడట? అంత కన్నీరు కాచింది. ఆవిడ కాచిన కన్నీళ్ళు ఎలాగల్లా తేలుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడట? పరలోకపు గవనికి వెళ్ళిపోయాడు. నీ పిల్లల కోసం నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావు? చాలామంది పిల్లల కోసం కన్నీరు కాచరు. ఏదైనా ఎమోషనల్ సీన్స్ వచ్చాయనుకోండి సినిమాలోను, తెగ కన్నీరు కాచేస్తుంటారు. వాక్యం చెప్తుంది, నీ పిల్లల కోసం నువ్వు కన్నీరు కాచు. యేసుక్రీస్తు వారు అదే చెప్పారు, నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తే ఆయన ఆ శిలువ మరణానికి అప్పగించబడినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు వస్త్రాన్ని తీసివేసి ఆయన వస్త్రాన్ని చీట్లు వేసుకుంటారు. మనందరూ కూడా తెలుసు. ఆ చీట్లు వేసుకుని ఆ ఉన్నదాన్ని కూడా ఆయన మీద ఏమీ లేకుండా చేస్తారు. యేసుక్రీస్తు వారిని వెంబడించినప్పుడు మనకున్నవన్నీ కూడా కోల్పోయే పరిస్థితి మనకు వస్తుంది. అటువంటిప్పుడు మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? యోబు వలె స్థిర విశ్వాసంతో సహనంతో దేవుడిచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడనే విశ్వాసం కలిగి మనం ఉండాలి. మనకు తెలుసు ఆ తర్వాత ఆయన కాళ్ళలో చేతుల్లో బ్రేకులు కొట్టబడ్డాయి. ఎందుకు కొట్టబడ్డాయి మనకు తెలుసు. మనం చేసినటువంటి దోషాలను బట్టి, మనం చేసినటువంటి పాపాలను బట్టి నిత్యము వాటి కొరకు మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట ప్రాధేయపడే అనుభవం మనకు కలిగి ఉండాలి. సిలువలో బ్రేకులు కొట్టబడి అని మనం అనుకుంటాం, కానీ అక్కడ మనం చూస్తే పౌలు భక్తుడి కొలసలు రాసిన పత్రికలు అదే అంటాడు, మన మీద ఉన్నటువంటి అపరాధ రుసుము పత్రాన్ని ఆయన సిలువకు దిగగొట్టాడని. ఒకసారి మనం చూడగలనైతే కొలసలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, కొలసలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుదాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేస్తాను. ఏం చేశాడట? ఆయన మన మీద ఉన్నటువంటి రుణపత్రాన్ని అంతా కూడా ఏం చేశాడట? సిలువకు కొట్టాడు. మనకు అడ్డొస్తున్నటువంటి ఇక రుణపత్రం అంతా కూడా ఏం చేశాడట? సిలువకు కొట్టాడు. మీ అందరికీ తెలుసు, బ్యాంక్ దగ్గర నుంచి మనం లోన్ తీసుకున్నాం అంటే బ్యాంక్ ఏం చేస్తుంది? మన దగ్గర సిగ్నేచర్ తీసుకుంటుంది. ఒక ఎంటీ చెక్ మీద సిగ్నేచర్ తీసుకుంటుంది. ఈ ఎంటీ చెక్ మీద సిగ్నేచర్ తీసుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి రుణాన్ని చెల్లించకపోతే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? కోర్టులో వేస్తారు. అది కూడా బ్లాంక్ చెక్ మీద సిగ్నేచర్ తీసుకుంటారు. బ్లాంక్ చెక్ మీద సిగ్నేచర్ తీసుకున్నాడంటే మనం 20,000 తీసుకోవచ్చు, కానీ వాడు బ్లాంక్ చెక్ మీద వాడు ఇష్టం వచ్చినంత అమౌంట్ మెన్షన్ చేసుకుని కోర్టులోకి వేసేసి నీవు అతని మీద ఉన్నటువంటి రుణపత్రము ఒక అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ కూడా కోర్టుకి సమర్పిస్తాడు. ఇప్పుడు మన మీద ఉన్నటువంటి రుణపత్రం అనగా పాపం అనే రుణపత్రాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారట? మాటికి మనకు అడ్డుపడుతున్న రుణపత్రాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కొట్టాడట? ఆయన సిలువకు కొట్టివేయడమే కాకుండా దాని మీద మనం చేస్తున్న ప్రతి పాపం కూడా లిఖించబడతా పాపాలన్నీ కూడా ఏం చేశాడట? సిలువ రక్తము చేత తుడిచివేశాడట. అందుకు ఆయన మేకులతో కొట్టించుకున్నాడు, మన అపరాధాలను మన పాపాలని తుడిచేయడానికి. కాబట్టి ఆయన నీ కొరకు అంత త్యాగం చేసినప్పుడు నువ్వు ఎటువంటి జీవితాన్ని ఆయన కొరకు జీవించేవాడుగా ఉంటున్నావు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడి తన యొక్క ప్రాణాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం. తన ప్రాణాన్ని కోల్పోయి ఆయనకు శరీరము మరలా ధరించబడి సమాధిలో పెట్టబడ్డది. సమాధిలో పెట్టబడిన తర్వాత మరలా అక్కడ సమాధిలో నుంచి ఆయన లేచినట్లుగా మనం చూస్తాం. ఇక ఎంటైర్ సిస్టంలోంచి మనం నేర్చుకోవాల్సింది, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తుని వెంబడించేవాడు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మోసే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి కొరకు శ్రమపడే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే పాపుల కొరకు ప్రాణం పెట్టాడో మనం కూడా యేసుక్రీస్తు వారికి విరోధమైన ప్రతి పాపంలో కూడా చనిపోయిన అనుభవంలో మనం కలిగి, యేసుక్రీస్తు వారు ఎలాగైతే తిరిగి లేచారో
నీతి నిమిత్తమే జీవింపజేసే అనుభవంలో మనం కూడా మరలా తిరిగి లేచి అనుభవాన్ని మనము కలిగి ఉండాల్సినటువంటి అవసరత మనము కలిగి ఉన్నాం. ఒక క్రైస్తవ విశ్వాసగా, క్రైస్తవ విశ్వాసుడిగా నీవు నేను కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఏంటంటే, నీవు నేను కలిగి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి వలె శిలువ అనుభవంలో శ్రమ పంచుకోవడమే కాకుండా మనము పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో నీతి విషయంలో జీవించబద్ధులమే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రతి వారు కూడా యేసుక్రీస్తు వారిలోనికి వచ్చిన తర్వాత ఏం తీసుకుంటారు? బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం అంటే దేనికి తీసుకుంటారు? బాప్తిసం ఎందుకు తీసుకుంటారు? బాప్తిసం అంటే బాప్తిసం అంటే అర్థం ఏంటి? బాప్తిసం అంటే అర్థం ఏంటండి? అలా చూస్తున్నారండి. బాప్తిసం తీసుకోలేదా? క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి మారడం. ఇంకా చెప్పండి అమ్మా, బాప్తిసం అంటే అర్థం ఏంటి? పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని పొందుకోవడం. ఇంకా ఎంతమ్ముడు పరలోకం చేరడానికి అదొక విధానం. చెప్పండి ఇంకా. బాప్తిసం తీసుకున్నట్టు దాని అర్థం ఏంటి? కొలస్సాలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. మీరు బాప్తిస్మ ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. బాప్తిస్మ అంటే ఏంటట? బాప్తిస్మ అంటే ఏంటి? పాతి పెట్టబడిన అనుభవం. అంటే మన పాత స్వభావం అంతా కూడా ఏం చేయాలట? పాతి పెట్టడమా, కూడ వేసుకుని తిరగడమా? పాతి పెట్టడం. కూడ వేసి తిరిగే బ్యాచ్ని ఏమంటారంటే వేషధారణ అంటారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, వేశ్యలకైనా పరలోక రాజ్యం ఉంది కానీ వేషధారులకు పరలోక రాజ్యంలో స్థలం లేదంటాడు. ఇప్పుడు బాప్తిస్మ అంటే ఏంటంటే, బాప్తిస్మ అంటే యేసుక్రీస్తు వారిలో మనం అంతా కూడా పాతి పెట్టబడి నీతి ద్వారా జీవించబడ్డాం. అనగా మన యొక్క స్వభావం అంతా కూడా ఒక గింజ వలె పాతి పెట్టబడి ఒక నూతనమైన స్వభావంతో మరలా తిరిగి లేవడం. యేసుక్రీస్తు వారు అందుకే చనిపోయారు. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడానికి కారణం ఏంటి? ఆయన శరీరంలో చనిపోవడానికి కారణం ఏంటంటే, మన అందరి పాపాలన్నీ ఆయన శరీరం మీద ఆయన మోసాడు. ఆయన మరణించి పాతి పెట్టబడ్డాడు. మరలా ఏం చేశాడు? నీతి నిమిత్తమే మరలా తిరిగి లేచాడు. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడికి ఉన్నటువంటి విశ్వాసం అదే. ఎవరికి లేనటువంటి విశ్వాసం ప్రపంచంలో క్రైస్తవుడికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? మనం మరణించిన తర్వాత మనకు ఒక లైఫ్ ఉంది. అందుకనే మనం భక్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంత చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తారు, నచ్చినట్టు తింటారు, నచ్చినట్టు తాగుతారు. కానీ క్రీస్తుని ఎరిగినటువంటి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నామంటే, ఆ ఎటర్నల్ లైఫ్లో మనకి లైఫ్ కావాలంటే మనం ఇక్కడ ఉన్న నాటిని కూడా మనం అవాయిడ్ చేసి ఒక నీతి నిమిత్తమైన జీవితము జీవించాలి. నిత్యమైన రాజ్యం కావాలని. అంటే ఎంతమంది ఇక్కడ నిత్యమైన రాజ్యం కోసం వచ్చారు? ఎంతమంది వచ్చారు? దేనికోసం వస్తున్నాం ఇక్కడికి? ఒక రాజ్యం ఉందని వస్తున్నాం. ఒకవేళ ఒక రాజ్యం ఉందని నువ్వు వస్తే ఓకే. నీతి నిమిత్తమైన రాజ్యం కాకుండా ఏదో టైంపాస్కి వస్తున్నావు, నువ్వు టైంపాస్గా వస్తున్నావు. ఇప్పుడు దేవుని మందిరానికి మనం వస్తున్నాం, యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తున్నాం అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నేను చచ్చిపోతే నా జీవం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఒకసారి కళ్ళు మూసుకుందాం అందరూ. నేను చచ్చిపోతే నా జీవం దేవుడితో ఉంటుంది అన్న ధైర్యం నీకుందా? స్ట్రైట్ క్వశ్చన్. నేను చచ్చిపోతే ఇప్పుడు నా జీవము ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది అన్న నిరీక్షణ నీకు ఉందా? నిరీక్షణ లేకపోతే ఇంకా నువ్వు దేవునికి ఒక సరైన విశ్వాసంగా లేవు. నువ్వు ఇంకా టైంపాస్ భక్తి చేస్తున్నావు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ అనుభవం అంటే మనం చనిపోతే క్రీస్తునందు చనిపోవాలి, జీవిస్తే దేనందు జీవించాలి? క్రీస్తునందు జీవించాలి. ఆయనకి శిలువ యాగం నుండి అటువంటి వాక్యము, అటువంటి అనుభవం మనం నేర్చుకుందాము గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. అందరూ కూడా లేచి నిలబడదాం.